హాయ్ గైస్, చాలా మంది నాకు కమెంట్స్ చేస్తున్నారు, తమ్ముడు నువ్వు ఓజీ మూవీ పైన అన్ని వీడియోస్ పెట్టావు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి ఇంకా ఒక్క వీడియో కూడా పెట్టలేదు ఎందుకు అని ఇలా చాలా కమెంట్స్ నాకు వస్తున్నాయి. సో అందరికీ ఒకటే ఆన్సర్ బ్రో, అలా ఏం లేదు. యాజ్ ఎ పవర్ స్టార్ ఫ్యాన్ అండ్ ఒక కంటెంట్ క్రియేటర్ గా ఎప్పుడూ మీకోసం జెన్యున్ కంటెంట్ ఇవ్వాలని ట్రై చేస్తా. కానీ కొన్నిసార్లు వర్క్స్ వల్ల లేట్ అవ్వచ్చు, బట్ స్టిల్ మీ ఎంకరేజ్మెంట్ కి చాలా థ్యాంక్స్. సరే, ఇప్పుడు డైరెక్ట్ గా వీడియో టాపిక్ లోకి వెళ్తే, మన పవర్ స్టార్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మార్చ్ 19th ఉగాది స్పెషల్ గా రిలీజ్ అవ్వబోతుంది. అండ్ రీసెంట్ గా ట్రైలర్ కూడా వచ్చింది. పర్సనల్లీ నాకైతే ట్రైలర్ చాలా నచ్చింది. మార్చ్ 15th ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేశారా? ఎందుకో ఓజీ మూవీకి వచ్చిన హైప్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి రావట్లేదని చాలా మంది ఫీల్ అవుతున్నారు. అది ఎందుకో నా ఒపీనియన్ ప్రకారం కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటో షేర్ చేసుకుందామనే ఈ వీడియో చేస్తున్నా. సో గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రీజన్ 1, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం. చాలా మంది ఇది తేరీ మూవీ రీమేక్ అని రూమర్ స్ప్రెడ్ చేశారు. సో దాని వల్ల స్టార్టింగ్ నుండి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి నెగటివిటీ చాలా స్ప్రెడ్ అయింది. రీజన్ 2, డైరెక్టర్ హరీష్ శంకర్ గారి ప్రీవియస్ మూవీస్ ఎఫెక్ట్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పైన కొంచెం ఉందనొచ్చు. రీజన్ 3, ఇంకా బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే ఓజీ మూవీ ఎఫెక్ట్. చాలా ఇయర్స్ నుండి పవర్ స్టార్ గారి నుండి ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. అప్పుడు ఓజీ మూవీ అనౌన్స్మెంట్ తో ఫ్యాన్స్ కి నెక్స్ట్ లెవెల్ హైప్ వచ్చింది. అదే టైంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రీమేక్ రూమర్స్ రావడం వల్ల కొంచెం ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. గైస్, మీకోసం ఇంత కంటెంట్ క్రియేట్ చేస్తున్నా. సో ఒక్కసారి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారో లేదో చెక్ చేసుకోండి. చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి, లేకపోతే వీడియో ఎండ్ అయ్యాక మీరు మర్చిపోతారు. అండ్ ఈ వీడియోకి ఒక చిన్న స్మాల్ లైక్ కూడా ఇవ్వండి. అండ్ ఇక 4th రీజన్ ఏంటంటే మ్యూజిక్ అండ్ సాంగ్స్. బేసికల్లీ హరీష్ శంకర్, పవర్ స్టార్ అండ్ డిఎస్పి కాంబో అంటే అందరూ ఆటోమేటిక్ గా అనదర్ గబ్బర్ సింగ్ లెవెల్ ఆల్బమ్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ లో ఎక్కడ ఆ లెవెల్ ఇంపాక్ట్ కనిపించలేదని చాలా మంది ఫీల్ అవుతున్నారు. దేక్ లెంగే సాలా సాంగ్ కొంచెం ఓకే అనిపించినా ఓవరాల్ గా సాంగ్స్ అంతా హైప్ క్రియేట్ చేయలేదు. దానికి తోడు మూవీ రిలీజ్ కి జస్ట్ 3 weeks ముందు మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో చేంజెస్ జరగడం. ఇనిషియల్ గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి డిఎస్పి గారు మ్యూజిక్ అన్నారు, బట్ ఇప్పుడేమో ఓన్లీ సాంగ్స్ మాత్రమే డిఎస్పి అని, ఆ ప్లేస్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి తమన్ గారిని రీప్లేస్ చేశారని అనౌన్స్ చేశారు. లిటరల్లీ ఇలా జరగడం మూవీ పైన ఉన్న హైప్ ని కాస్త తగ్గించింది. అండ్ జస్ట్ ఓన్లీ 3 weeks లో తమన్ గారు ఏం మ్యూజిక్ ప్రిపేర్ చేశారు అనేది సినిమా రిలీజ్ అయ్యాకనే తెలుస్తుంది. సో గైస్, నా ఒపీనియన్ ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై ఉన్న డిసప్పాయింట్మెంట్స్ అయితే ఇవే. అండ్ మీ ఒపీనియన్ ఏంటి? మీ థాట్స్ కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పైన ఓన్లీ డిసప్పాయింట్మెంట్స్ మాత్రమే కాదు, ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ ఫ్యాక్ట్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, రీసెంట్ గా జరిగిన పహల్గామ్ అటాక్ తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు స్టార్ట్ చేసిన ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన ఒక చిన్న రిఫరెన్స్ కూడా మూవీలో ఉంది అని కొన్ని డిస్కషన్స్ నడుస్తున్నాయి. నిజంగా అది నిజమేనా? మూవీలో ఎలా చూపించారు? అసలు ఆపరేషన్ సింధూర్ ని ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో ఎలా కనెక్ట్ చేశారు అనేది, ఇలాంటివి ఎన్నో విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి ఆ వీడియో మిస్ అవ్వకూడదు అంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బై బై గైస్, సైనింగ్ ఆఫ్ కుమార్ వైబ్స్, మన పవర్ స్టార్ అభిమాని. థ్యాంక్ యూ, జై హింద్. పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది.